మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ టాలీవుడ్స్లో హీరో ప్రభాస్ గారు, హీరో రామ్ పోతినేని గారు, నవదీప్ గారు లాంటి జేడి చక్రవర్తి గారు లాంటి ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే సెపరేట్ అయిపోయి మొన్నటిదాకా సుబ్రాజ్ అనుకునేవాడిని. సుబ్రాజ్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిస్ట్ నుంచి పాపం ఏమైందో ప్రపంచం తిరుగుతుంటాడు. ఏ తిరగకుండా అమెజాన్ అడవుల్లోనో ఎక్కడ అరిజోనాలో వాటెవర్ ఏ ఫారెస్ట్ లో ఏ పురుగు కుట్టిందో పాపం. అయితే అమ్మాయి తిట్టుకోకూడదు కాబట్టి ఈ మనిషి తిట్టుకున్నా. అయితే మీరు ఎప్పుడు లవ్ లో పడబోతున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగా ఉన్న మీరు ఎప్పుడు సంసారి కాబోతున్నారు? అదే అంటున్నానండి, మనకు చాలా జ్ఞానం వచ్చేసింది. ఏం జ్ఞానం రావాలి? అవతల మనిషిని నొప్పించకుండా, అవతల మనిషి ఏం చేసినా నొచ్చుకోకుండా ఉన్నవాడే ఒక కంపెనీతో కంటిన్యూ అవ్వగలుగుతాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంపెనియన్షిప్. బ్యూటిఫుల్ కంపెనియన్షిప్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే అది ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసేసుకోవాలి. మ్యానిపులేటర్ అవ్వాలి. గుడ్ వర్డ్. అంతే. కానీ దానికన్నా అవసరమైంది ఇంకోటి ఉంది. అవసరమైంది ఇంకోటి ఏంటంటే అవసరమే. నాకు తోడు అవసరమా లేదన్నది క్వశ్చన్. తోడు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను రోజు కూర్చున్నప్పుడు, నేను ఇంట్లో ఉంటే 24 గంటలు బిగ్ బాస్ హౌస్ లాగా నన్ను కానీ బంధించేస్తే, అంటే అక్కడ ఏమి ఇవ్వరు పెన్ను పేపర్ కూడా, అలా నాకు పెన్ను పేపర్ లేకపోతే ఇంకేదో ఇచ్చేస్తే ఒక 10 ఏళ్ళైనా బ్రహ్మాండం గడిపేస్తా ఒక్కడనే. అంటే నేనేమంటున్నానంటే పెళ్లికి సంబంధించిన దాంట్లో కంపానియన్షిప్, ఒక ఏజ్, మెచ్యూరిటీ అన్నది ఉంటేనే పెళ్లి.